పాలమూరు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చి ఏకంగా ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించిన సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాలమూరు బిడ్డగా ఇక్కడి ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే చరిత్ర క్షమించదని వ్యాఖ్యానించారు. తన ప్రయత్నాలను కొందరు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, చిల్లర రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తనపై కోపం ఉంటే రాజకీయంగా కక్ష సాధించాలి తప్ప అంతే తప్ప ప్రాజెక్టులు అడ్డుకోవద్దని కోరారు. కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరైన సీఎం స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆలయంలో భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 110 కోట్ల రూపాయలతో ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్. కురుమూర్తి స్వామి సాక్షిగా సూచన చేస్తున్నా, మా జిల్లా అన్యాయం జరిగింది. ఈ జిల్లా బిడ్డగా, పాలమూరు వాసిగా, నల్లమల ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేను నా జిల్లాకు నిధులు కేటాయించి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోకపోతే చరిత్ర క్షమించదు. కురుమూర్తి స్వామి సాక్షిగా సూచన చేస్తున్నా, మా జిల్లా అన్యాయం జరిగింది. ఈ జిల్లా బిడ్డగా, పాలమూరు వాసిగా, నల్లమల ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేను నా జిల్లాకు నిధులు కేటాయించి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోకపోతే చరిత్ర క్షమించదు. కురుమూర్తి స్వామి సాక్షిగా సూచన చేస్తున్నా, మా జిల్లా అన్యాయం జరిగింది.